ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే మీకు అగైనెస్ట్గా ఉండేటువంటి పత్రికలు టీవీ ఛానల్ వారే ప్రకటించేస్తామన్నారా, లేకపోతే మీ అధిష్టానం దగ్గర నుంచి వారికి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ప్రకటిస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. సార్, ఇంతకుముందు మీడియా ఎలా ఉండేదంటే చాలా అకౌంటబిలిటీ తీసుకునేవాళ్ళు అండి. వాళ్ళు ఒక అక్షరం రాయాలన్నా, ఒక న్యూస్ పబ్లిష్ చేయాలన్నా వాళ్ళు చాలా ఆచితూచి ముందు వెనక ఆలోచించి తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీని ద్వారా అనేది ఒక ఆలోచనతో వాళ్ళు ఏదైనా న్యూస్ పబ్లిష్ చేయడం జరిగేది. కానీ ఈ రోజున మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే, కొంత నీలి మీడియా అనే కొన్ని ఛానల్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయో ఆ మీడియా ఛానల్స్ కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి లేదా ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలని, లేదా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని వాళ్ళు రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత డేర్గా చేస్తారంటే వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజల్ని ఏమార్చాలనే ఉద్దేశంతో, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులకి విరుద్ధంగా వాళ్ళు అనేక రకమైనటువంటి కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారండి. అందులో భాగంగానే జనసేన పార్టీ మీద అవసరం లేకపోయినా దొంగ ప్రేమ చూపించటం, కార్యకర్తల మీద దొంగ ప్రేమ చూపిస్తూ దొంగ ప్రేమ నటిస్తూ కథనాలు ప్రసారం చేయటం, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా కథనాలు ప్రసారం చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎలా చేస్తారంటే, అక్కడ లోకల్లో ఎవరన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు అసవాహులు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి సీట్ అనౌన్స్ చేశారు, వాళ్ళకి సీట్ అనౌన్స్ చేశారని చెప్పి ఒక ఫేక్ లిస్ట్ని అనౌన్స్ చేసి ఫేక్ లిస్ట్ని పబ్లిష్ చేసి తద్వారా కార్యకర్తల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని, తద్వారా వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో దానికి లబ్ధి చేకూర్చాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించి, పార్టీకి సంబంధించి ఏవైతే సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నాయో అఫీషియల్ ఎవరవ్వండి లేదంటే అన్అఫీషియల్గా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వీళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని లేదా బాలకృష్ణ గారి ఫోటో పెట్టుకుని లేదా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల నాయకుల ఫొటోస్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, జనసేన పార్టీని తిడతారు, లేదంటే మహేష్ బాబు గారు లేకపోతే ఇతర సినిమా హీరోల ఫోటోలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళని పొగడటం, అంటే రెండు కంపేర్ చేస్తూ ఏదో ప్రేమ నటిస్తున్నట్టు చేయడం ద్వారా ఏంటంటే ఇటుపక్కన ఇంకొక వర్గానికి కోపం తెప్పించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టుకుని వాళ్ళని తిట్టడం, లేదంటే జనసేన పార్టీ నాయకుల పేర్లతో లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అవతల పార్టీ వాళ్ళని తిట్టడం ద్వారా ఏం చేస్తారంటే రెండు పార్టీల కార్యకర్తల మధ్య, రెండు పార్టీల నాయకుల మధ్య ఒక గ్యాప్ తీసుకురావాలి. ఒక గొడవలు పెట్టే కార్యక్రమానికి వీళ్ళు ఏదైతే శ్రీకారం చుడతా ఉన్నారో దాన్ని సమర్థవంతంగా మేము ఎదుర్కొంటా ఉన్నాం. వీళ్ళు చేసే ఫేక్ ప్రోపగాండాను కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కొని ఎప్పటికప్పుడు మేము దాన్ని తిప్పి కొడతానే ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ కూడా సోషల్ మీడియాలో మాకంటూ ప్రత్యేకంగా ఒక సాక్షి పేపర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్, బట్ అలాంటి మాకు సొంత ఫేక్ ప్రోపగండా చేసే ఛానల్స్ లేకపోయినప్పటికీ మేము సోషల్ మీడియాలో లేదా మీలాంటి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న మీడియా ఛానల్స్ ద్వారా మేము ఎప్పటికప్పుడు వాళ్ళ కుట్రని భగ్నం చేస్తా ఉన్నాం, వాళ్ళు చేసే కుట్రల్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే కథలు చెప్తా ఉన్నారో, ప్రజలకి మాయమాటలు చెప్తా ఉన్నారో, ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి, తద్వారా వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూర్చాలని ఏవైతే ఫేక్ ప్రొఫైల్స్ ఫేక్ ప్రోపగండా చేస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజున వీళ్ళు చెప్పే మాయమాటలు కానీ, వీళ్ళు చెప్పే వీళ్ళు చూపించే దొంగ ప్రేమలు కానీ ఈ రోజున ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కొద్ది గొప్ప వీళ్ళు మా కార్యకర్తల మీద ప్రేమ ఉంటే మా నాయకులకు ఉంటుంది. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మా కార్యకర్తలు కలిసి పనిచేస్తాం, మేము పార్టీకి కట్టుబడి ఉన్నాము, పార్టీకి నిబద్ధతగా ఉన్నాము, మా నాయకులకు మా మీద ప్రేమ ఉంటుంది. కానీ సడన్ గా గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టు వీళ్ళు ఎందుకో సవత్తల్లి ప్రేమ చూపించేస్తా ఉన్నారు జనసేన కార్యకర్తల మీద. మీకు అన్నే సీట్లు ఇస్తా ఉన్నారు, లేకపోతే మీకు ఇన్నే సీట్లు ఇస్తా ఉన్నారు, లేకపోతే మీకు అన్యాయం జరిగిపోతా ఉందంటే, మాకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీకి హ్యాపీయే కదా. ఒకవేళ జనసేన పార్టీకి అన్యాయం జరిగినా లేకపోతే టీడీపీ పార్టీకి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీకి హ్యాపీయే కదా. వాళ్ళు ఎందుకు మా మీద ప్రేమ చూపించాలి? ఒకవేళ మేమే తప్పటడుగులు వేస్తా ఉంటే వాళ్ళకి ఆనందమే కదా. వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమి ఉండదు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మా మీద దొంగ ప్రేమ చూపిస్తూ లేకపోతే మా మీద ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, జనసేన పార్టీకి అన్యాయం జరిగితే పొత్తులో తెలుగుదేశం పార్టీకి లాభం,
జనసేనకి సీట్లు తక్కువ ఇచ్చి తెలుగుదేశానికి ఎక్కువ ఇస్తే తెలుగుదేశానికి లాభం భవిష్యత్తులో. కాదండి, అంటే నేనేం చెప్తా ఉన్నానంటే ఒకవేళ మాకు గనక ఆ రెండు పార్టీలకు సంబంధించి ఏదన్నా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే రెండు పార్టీల నాయకులు దాన్ని వీళ్ళు మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ సాకు చూపించి వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కానీ లేదంటే అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మీడియా ముందుకు వచ్చి అయ్యో పాపం మా జన సైనికులకు అన్యాయం జరిగిపోతుంది, అయ్యో పాపం టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిపోతుంది, అయ్యో పాపం జనసేన నాయకులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి వీళ్ళు గగ్గోలు పెడతారు కదండి. దానికి చెప్తున్నాను నేను. సో అటువంటిది ఏమన్నా ఉంటే మేము కరెక్ట్ చేసుకుంటాం, మేము చూసుకుంటాం, మేము సరి చేసుకుంటాం. కానీ మీరు మా మీద దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మా నాయకులు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్స్ వల్ల మీకు నష్టం కలుగుతా ఉందని మీరు భయపడతా ఉన్నారు కాబట్టి మీరు దాన్ని మా మీద దొంగ ప్రేమ రూపంలో చూపిస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. సో వీళ్ళు ఎటువంటి డ్రామాలకు తెరతీసినా ఎటువంటి నాటకీయ పరిణామాలకు తెరతీసినా ఖచ్చితంగా మేము మా కార్యకర్తలు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మీ మీద కుట్ర పన్నుతుంది ఓ వర్గం పత్రికలు మీడియానేనా లేకపోతే రెండు వర్గాల? సార్ ఫర్ నౌ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా ఏదైతే కుట్ర పన్నుతా ఉందో లేదంటే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మీడియా ఎవరైతే వాస్తవాలను కాకుండా అవాస్తవాలను ప్రచారం చేసి కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో, కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, దీనివల్ల మీరు పాము తినేది ఏమి ఉండదు, మీకు ఏమి లబ్ధి ఏమి ఉండదు. కాకపోతే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అయినా అది బయటకు వస్తుంది. రేపు పొద్దున్న మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా ఇద్దరు అధినాయకులు వాళ్ళిద్దరు కూర్చుని చర్చించుకుని రేపు పొద్దున సీట్స్ అనౌన్స్ చేసే రోజు వచ్చేస్తుంది. ఎందుకంటే 1 వీక్ లో వచ్చేస్తుంది, 1 వీక్ 10 days లో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా మీకు మీరు చేసిన అబద్ధాలన్నీ మీ ప్రచారాలన్నీ అబద్ధాలని చెప్పి ప్రజలకు కూడా తెలిసిపోతుంది కదా. సో ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకున్న రోజు మీరు తర్వాత ఎన్ని నిజాలు చెప్పినా దాన్ని కవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే ఒక వార్త ప్రసారం చేసేటప్పుడు దాన్ని ముందు వెనక దాని పూర్వాపరాలు పరిశీలించుకుని దాన్ని ఎంతవరకు మనం నిజాయితీగా మనం రాస్తున్నాం అనేది దాన్ని వాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు న్యూస్ రిపోర్టర్లు అయిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు అధిపతులు అయిపోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ఫ్లాట్ ఒకటి తీసుకోవటం, అందులో వాళ్ళకి సంబంధించిన ఫేక్ రాతలు, నేను అనకూడదు ఈ మాట, బట్ వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఎలైన్ అయిపోతా ఉన్నారు. ఆ ఎలైన్ అయిపోయే పరిస్థితి ఉండకూడదు, నిష్పక్షపాతంగా మీడియా ఉండాలనే మేము బలంగా కోరుకుంటా ఉన్నాం ఒక రాజకీయ పార్టీగా.